హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నా యొక్క లంచ్ రొటీన్ మీతో చాలా రోజుల తర్వాత షేర్ చేస్తున్నాను. సో మొత్తం ఎవ్రీథింగ్ ఇల్లంతా కూడా పని అయిపోయింది. జస్ట్ ఓన్లీ కుకింగ్ ఒక్కటే అనమాట పెండింగ్. కర్రీ ఒకటి ప్రిపేర్ చేయాలి. రైస్ ఆల్రెడీ పెట్టేశాను. మార్నింగ్ టమాటో కొత్తిమీర పచ్చడి చేసేసి ఉంచాను. సో చట్నీ పని అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక కూర చేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు కావాల్సిన అన్ని ఐటమ్స్ క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర ఎక్కువ మెస్సీ లేకుండా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, వంట చేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఊరికే నీళ్లతోటి తడవడం, చేతులు తుడుచుకోవడం ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కూర స్టార్ట్ చేసే ముందు ఈరోజు నా యొక్క కొత్త స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ మీతో షేర్ చేస్తాను ఫ్రమ్ అగారో బ్రాండ్. సో ఇదేంటంటే అగారో రిజెన్సీ ట్రైప్లై సాటే ప్యాన్ అనమాట. మనకి 2.5 లీటర్ కెపాసిటీ, 26 సెంటీమీటర్స్ కెపాసిటీ తోటి వస్తుంది. హ్యాండిల్స్ కూడా వేడెక్కకుండా చల్లగా ఉండేలాగా మనకి డిజైన్ అయితే చేశారు. యూజువల్గా స్టీల్వి వేడెక్కుతూ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లం ఉండదు. ఇది మనకి 5 years వారంటీ తోటి వస్తుంది. డీప్ ఫ్రై కానీ, స్టిర్ ఫ్రై కానీ, కర్రీస్ కానీ, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి చెప్పాలంటే చేపల పులుసు లేదంటే పులుసు కూరలు చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఫ్రై ఐటమ్స్ కూడా చక్కగా వెడల్పుగా ఉంది కదా, ఫ్రై చేసుకోవడానికి చేపల ఫ్రై అట్లాంటి వాటికి కూడా ఫ్రీగా బాగుంటుంది అనమాట. సో అంటే చేపల ఫ్రై అనేది మీకు జస్ట్ కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది, వెడల్పుగా ఉంది కాబట్టి ముక్కలు ఊరికే అన్నీ కలిసిపోకుండా ఎలా చేసుకుంటామో దానికి పర్ఫెక్ట్గా ఉంది. మీరు అలాంటి గిన్నె స్టెయిన్లెస్ స్టీల్లో చూస్తే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఇది గ్యాస్ మీద పనిచేస్తుంది, ఇండక్షన్ మీద పనిచేస్తుంది, డిష్ వాషర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ గిన్నె ఇబ్బంది అయితే ఏం లేదు. చక్కగా మంచి హ్యాండిల్, అండ్ ఈ హ్యాండిల్ కూడా తగిలించుకోవడానికి మనకి స్పేస్ ఉండేలాగా రంధ్రం ఇచ్చారనమాట. సో దట్ మనం హెవీగా ఉంది కదా, ఎక్కడైనా గోడకైనా సరే తగిలించుకోవచ్చు. ఇవేంటంటే ట్రైప్లై బాడీ ఉండడం వల్ల మనకి నాన్ స్టిక్గా ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయండి దీంట్లో. అండ్ తుప్పు పట్టడం అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది 304 మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి తయారు చేశారు. అలాగే దీంట్లో ఉండేటటువంటి SS430 అనే స్టెయిన్లెస్ స్టీల్ ఉండడం వల్ల ఇండక్షన్ కంపాటబుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ అగారో రెజెన్సీ సాటే ప్యాన్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అలాగే మీకు స్క్రీన్ మీద వ్యూ ప్రోడక్ట్స్లో కూడా ట్యాగ్ చేశాను. కావాల్సిన వాళ్ళు చెక్అవుట్ చేయండి. క్యాబేజీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. కొబ్బరి వేస్ట్ చేస్తూ ఉంటారు, జస్ట్ ప్లెయిన్గా ఫ్రై చేసేసి అంటే జస్ట్ ఉడకబెట్టేసి చేసేస్తూ ఉంటారు కదా. అలాంటి చేసినప్పుడు కొంచెం స్మెల్గా అనిపిస్తూ ఉంటుంది. నేను స్మెల్ రాకుండా డైరెక్ట్గా కుక్ చేసినా కూడా ఈ పద్ధతిలో యూస్ చేసినప్పుడు నాకు ఇంతకుముందు అయితే అవాయిడ్ చేసేదాన్ని చెప్పాలంటే, ఎందుకంటే ఆ స్మెల్కి నచ్చక దాన్ని తెచ్చుకొని వండుకోవడమే ఆపేశాను. దీంట్లో నుంచి నాకు వచ్చిన ఐడియానే కూర బదులుగా చట్నీ చేస్తే ఎలా ఉంటుందని మన యూట్యూబ్ పెట్టిన కొత్తలోనే చేస్తే చాలా బాగుందనమాట. అప్పటి నుంచి క్యాబేజీ తెస్తే మెయిన్గా కర్రీ కంటే కూడా ఈ చట్నీ చేసుకోవడం మొదలుపెట్టాను. దాంట్లో నుంచి ఈ యొక్క చాపర్స్ ఉన్నాయి కదండి, వెజ్ చాపర్స్, ఇవి వచ్చినప్పుడు సన్నగా కట్ చేయడం అలవాటయ్యాక ఒకసారి ఇలా ఫ్రై చేసి చూశాను. విడిగా ఫ్రై చేసిన కర్రీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, టమాటా వేస్ట్ చేసుకునే కర్రీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడు ఒకేలా తినలేం కదా, సో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయొచ్చు. కాబట్టి ఈరోజు టమాటా వేస్ట్ చేసే వెరైటీ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు మీకు చూపించిన రెసిపీ అయితే ప్లెయిన్గా ఫ్రై మాత్రమే చూపించాను. సో ఈ యొక్క చాపర్ వచ్చాక బాగుంది అంటే దీనికంటే ముందు మనం ఇట్లా చేత్తో లాగేది ఉంది చూడండి, అందులో ఉన్నప్పుడే ట్రై చేశాను అనమాట. సో అలా చేసినప్పుడు డైరెక్ట్గా మనం కుక్ చేసినా కూడా ఎటువంటి స్మెల్ లేకుండా కూర బాగుంది. మనం ఏంటంటే ఇంట్లో ఒక వెజిటేబుల్ ఇంట్లో వాళ్ళు ఒక కారణం చేత అవాయిడ్ చేస్తున్నారు అంటే ఎలా కుక్ చేస్తే అది మళ్ళీ వాళ్ళు తింటారు అనే టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే అవాయిడ్ చేసేసి అలా పక్కకు పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని ఇంకే విధంగా మనం తినొచ్చు అనే ఆప్షన్ తెలుసుకుంటే ఇంట్లో వాళ్ళమైనా మనమైనా ఆ వెజిటేబుల్ అనేది దానికి ఏ ఉపయోగాలు ఉన్నాయో అవి మన శరీరానికి అందుతాయి కదా. సో ఫస్ట్లో ఈ క్యాబేజీ స్మెల్ వస్తుందని చెప్పి పక్కన పెట్టేదాన్ని, చిన్నగా చట్నీలోకి వచ్చాను. చట్నీ నుంచి తర్వాత ఇలాగా ఈ చిన్న మినీ చాపర్ అప్పట్లో ఫస్ట్లో కొనుక్కున్నాను. ఆ చాపర్ యూస్ చేసి కొద్దిగా ఇది చేసేదాన్ని. ఇప్పుడు మీకు చూపించిన ఎలక్ట్రిక్ ఇది కూడా అగారోదేనండి, కావాలంటే దీని లింక్ కూడా ఇస్తాను. ఈ చాపర్ వల్ల ఏంటంటే అసలు ఇక మనకి వితిన్ సెకండ్స్ అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సన్నగా చాప్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇలా ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. రైస్ కంటే కూడా ఎక్కువగా నేను ఈ క్యాబేజీ ఫ్రై అనేది చపాతీ చేసినప్పుడు చేస్తూ ఉంటాను. బాగుంటుంది కాంబినేషన్, మనకి చక్కగా తీసుకొని తినడానికి కానీ చపాతీకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు మసాలాగా నచ్చితే ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ బాగా వేసుకుని చేసుకోవచ్చు. నేను చేసేదంటే ఎప్పుడు చాలా ప్లెయిన్గా కొంచెం బాడీకి కామింగ్గా ఉండేలానే ఇష్టపడతాను, ఎక్కువ స్పైసీ ఇష్టపడను. సో ఒక 2 ట్రిప్స్ వేసామంటే ఒక క్యాబేజీని ఈజీగా మొత్తం చాప్ చేసేసేయచ్చు. కూర కూడా చాలా ఎక్కువ అవుతుంది ఈ పద్ధతిలో చేస్తే. సో నేను ఆల్రెడీ తాలింపు వేసేసాను. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ మగ్గేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను. అవి మూత పెట్టాం కదా, చిన్నగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే లోపల నేను ఇవి చాప్ చేసేసుకున్నాను.
ఇప్పుడైతే టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసే బదులు కొంచెం ఇట్లా గుజ్జుగా చేసి వేసామనుకోండి కూరలోకి బాగా కలుస్తుంది. కూర కూడా మనకి ఎక్కువ అవుతుంది. టేస్ట్ కూడా బావుంటది క్యాబేజీతో కలిపి ఉడకడం వల్ల. సో, మీరెలా చేస్తారు క్యాబేజీ కర్రీ? మీ యొక్క పద్ధతి ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ నేను చేసినప్పుడు కొంచెమైనా సరే అలా ట్రై చేస్తాను. బట్ నేను చేసేదే మీకు చూపించగలను గదా! ప్రాసెస్ అనేది. సో, దిస్ ఈజ్ మై వే ఆఫ్ ప్రాసెస్ అనమాట. సారీ. ఇది నేను చేసే పద్ధతి. ఇప్పుడైతే కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసేసాను. ఇవి ఆల్రెడీ ఫ్రోజన్‌వే అనమాట. నేను ప్యాకెట్ తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. మనం డైరెక్ట్‌గా వంటలో వేసేసుకోవచ్చు. సో, అవి కొద్దిగా వేసాను. వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలిప్పుడు. నిజంగా ఈ కూర ఫైనల్ అవుట్‌పుట్ దగ్గరకొచ్చినప్పుడు నాకు అనిపించిన ఒక పాయింట్ మీకు లాస్ట్‌లో చెప్తాను. ఏమని అనిపించిందనేది. మీరు కూర అంతా చూసాక మీకు కూడా అలా అనిపించిందా లేదనేది కర్రీని కుక్ చేస్తుంటే చూడండి. బట్ నాకు అనిపించిన ఆ ఫీల్ ఏమైతే ఉందో మీకు చివర్లో చెప్తాను. కాకపోతే ఈ క్యాబేజీ నేను సగమే తీసినా కూడా చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల మళ్ళీ హెవీగా అయిపోతుంది. ఎక్కువ కూర ఎందుకని చెప్పి కొద్దిగా నాకు మోమోస్ అట్లా చేసుకోవడానికి లేదంటే నెక్స్ట్ క్యాబేజీ ఎక్కువగా నేను దోస మీద టాపింగ్‌కి వాడతాను. లేదు అంటే చట్నీ చేస్తాను. లేదు అంటే మోమోస్ కానీ ఏదైనా ట్రై చేయాలన్నా ఉంటది. ఏదో మోమోస్ అన్న వంకతో పక్కన పెడతాను గానీ దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేసేస్తాను. సో, కూర ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొంచెం చిన్న బాక్స్‌లో తీసేసి పక్కకు పెట్టేశాను. చక్కగా రెడీగా అట్లా ఉంటే ఏదైనా చేయాలన్నా కూడా సూపర్ క్విక్‌గా తీసుకొని వెంటనే యూజ్ చేస్తాం. మనం తీసి కట్ చేసి చేసేదానికంటే కూడా ఇలా ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నవి తీసి వాడాలంటే చాలా బావుంటది. ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపిస్తది వంటలో. మీల్ ప్రెప్ అంటాం కదా! సో, రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే టక్‌మని తీసామా, వండుకున్నామా బావుంటది. ఇంకా కూర చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మనం బఠానీ వేసాము, ఆల్రెడీ చాప్ చేసిన టమాటా వేసాము, ఇప్పుడు క్యాబేజీ వేసాము. అన్నీ వేసేసి పసుపు వేసి కలిపేసాను. ఇంక ఈ ముక్కలన్నీ మగ్గాలి కాబట్టి ముక్కకి కూరకు చూసుకొని ఇదే మరీ అంత దగ్గరకయ్యే కూర కాదు. ఎంతుందో ఆల్మోస్ట్ అంతే అవుతుంది. ఏదో కొద్దిగా శాతం నీరు తగ్గి దగ్గరకొస్తుంది. సో, కాస్త మైండ్‌ఫుల్‌గా చూసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుంటే మిక్స్ చేసుకుంటే క్యాబేజీ మనం ఉడికించలేదు కదండీ! సో, కొద్దిగా టైం పడుతుంది కదా! సో, ఉప్పు కూడా వేసేసుకుంటే ఉప్పుకి తొందరగా మగ్గిపోతుంది. ఇంకా లాస్ట్‌గా కారం గూడా చూసి వేసేసాననమాట. ఇది వెల్లుల్లి కారం అందుకే కొంచెం మనకి ఉండకట్టేసినట్టుగా ఉంటుంది. వెల్లుల్లి గ్రైండ్ చేయడం వల్ల. సో, అది అలా సరిగ్గా కూరలో కలవకపోతే ఎక్కడో ఒక చోట ఎక్కువ ఉండిపోతుంది కాబట్టి నేనేం చేశానంటే కారం వేసినప్పుడు అంతలకే కొంచెం వాటర్ వేస్తాను. లేదంటే మనం కూరకు కూడా కొద్దిగా వేయాలి కాబట్టి ఆ కారం వేసిన ప్లేస్‌లో వేసేసి కాస్త మిక్స్ చేస్తే కారం అంతా కూడా మంచిగా కలిసిపోతుంది. నేను నార్త్ సైడ్ డిషెస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తానండి. మనం కూరల్లో పౌడర్‌లన్నీ డైరెక్ట్‌గా వేసేస్తుంటాం కానీ వాళ్ళు కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఆ పొడి, ఈ పొడి అంట ఒక 10 రకాలు అన్నీ కూడా ఒక బౌల్‌కి వేసేసి కొద్దిగా వాటర్ వేస్తారు. లేదంటే అందులో కొంచెం పెరుగు వేసి మిక్స్ చేసి కూరలో కలిపేస్తూ ఉంటారు. సో, అది ఇన్‌స్టంట్‌గా కూరకు ఒక రకమైన గ్రేవీ టెక్స్చర్‌ని తీసుకొస్తుంది. ఆ మసాలాలు కూడా మాడిపోవడం అనేది లేకుండా చక్కగా కూరలో కలుస్తూ ఉంటాయి. మనకేంటంటే వాళ్ళలాగా ఫస్ట్ నుంచి అలవాటు లేదు కదా! సో, అంత ఈజీగా గుర్తురాదు. ఆ ప్రాసెస్ ఎంత వీడియోలు చూసినా మనం ఫస్ట్ నుంచి ఏదైతే అలవాటై ఉన్నామో అదే ప్రాసెస్‌లో కుక్ చేస్తాం గానీ, ఎన్ని వందల వంటలు చూసినా మన వంట తీరనేది మారదు. నేను అదే అనుకుంటాను. మనం అన్నీ చూస్తామా, కానీ మనం చేసేటప్పుడు ఆ ప్రాసెస్ గుర్తురాదు. నేను కొంచెం ఆ కారం కలపడానికి వాటర్ పోసినప్పుడు నాకు ఆ నార్త్ ఇండియన్ స్టైల్ టిప్ అయితే గుర్తొచ్చింది. వాళ్ళైతే అన్నీ మంచిగా ఒక గిన్నెలో కలిపేసి కూరకు కలిపేస్తారనమాట. సో, మీకిందాక చెప్పాను చూడండి, నాకు ఈ కూరని చూస్తే ఒకటి గుర్తొచ్చిందని చెప్పి. సో, వాటర్ అంతా వేసి మంచిగా కలిపి మూత పెట్టాక మధ్యలో ఒకసారి కలపడానికి తీసినప్పుడు నాకేమనిపించిందంటే, కూర అంతా చక్కగా సెట్ అయింది. అంటే అదేదో ఒక పిజ్జా బేస్ లాగా అనిపించింది. దాని మీద ఒక ఎగ్స్ లేవు ఇంట్లో. ఒక 4 ఎగ్స్ 4 పక్కలుగా చక్కగా కొట్టి వేసేసి, మూత పెట్టేసి, అలాగా ఒక 5-7 నిమిషాల పాటు స్టీమ్ మీద కుక్ చేస్తే ఎగ్ ఉడికిపోతుంది. కింద కూర కూడా చక్కగా అయిపోతుంది. లైట్‌గా మిక్స్ చేస్తే మనకి విత్ ఎగ్ తోటి ఈ కర్రీ ఎంత బావుంటదబ్బా అని అనిపించింది. ఉంటే అలాగే ప్రిపేర్ చేసి చూపించేదాన్ని. కానీ నా దగ్గర ఎగ్స్ లేవు. అట్‌లీస్ట్ మీరు ఇలా కుక్ చేస్తే ఇలాగ ట్రై చేస్తారు అని చెప్పేసేసి గుర్తొచ్చి చెప్పానంతే. అది కూడా ఏంటంటే ఈ పాన్ ఇలా ఉండడం వల్ల అలాంటి ఫీల్ వచ్చిందనమాట. మనం గుంటగా ఉన్న గిన్నెలో వండితే అలా ఏం గుర్తొచ్చేది కాదు. ఇది చక్కగా పలచగా ఉంది కదా! అరే! ఇదేదో టెక్నిక్ బావుంది. ఇలా ట్రై చేస్తే బావుండేది అని అనిపించింది. సో, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. కర్రీ అయితే సూపర్‌గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా నాకు తెలిసిన చిన్న చిన్న వంటలు, టిప్స్ ఏవో వ్లాగ్స్‌లో షేర్ చేస్తుంటాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తూ, మీరు చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. ఇగో మా వారొచ్చేటప్పుడు నేరేడుకాయలు తీసుకొచ్చారు.
అండ్ ఇవి సీజనల్ కాబట్టి డెఫినెట్గా కొన్నైనా తప్పకుండా తినండి, ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.